ఉభయ సభల్లో అమరావతి చట్టబద్ధత బిల్లుకి ఆమోదం. ఆంధ్రుల విజయం. బొదిరెడ్డి గోపి, నారాయణస్వామి ఆధ్వర్యంలో విజయోత్సవ బైక్ ర్యాలీ. ఏలేశ్వరం. కేంద్ర ఉభయ సభల్లో చట్టబద్ధత బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం పొందుతూ ఏపీ రాజధాని అమరావతి అని ప్రకటించినందుకు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆదేశాలతో ఏలేశ్వరం నగర పంచాయతీ కూటమి నాయకులు బొదిరెడ్డి గోపి, మూది నారాయణస్వామి ఆధ్వర్యంలో దీపాలు వెలిగించి హర్షం వ్యక్తం చేస్తూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించి విజయోత్సవ సంబరాలు చేసుకుని నాయకులకు, ప్రయాణికులకు స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్లోని 5 కోట్ల ప్రజల ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఈ ఏపీ రాజధాని అమరావతిగా కేంద్ర ఉభయ సభల్లో చట్టబద్ధత బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం పొందినందుకు ఏపీ ప్రజల చిరకాలక కోరిక నెరవేర్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు, మంత్రి నారా లోకేష్కు రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో అమరావతిగా నిర్ణయిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి పార్లమెంట్లో, రాజ్యసభలో ప్రవేశపెట్టడం వల్ల ఈరోజు అమరావతి రాజధాని చట్టబద్ధత బిల్లుకు ఆమోదం పొందడం తెలుగు ప్రజలుగా ఎంతో సంతోషిస్తూ గర్వపడుతున్నామన్నారు. అందుకు ప్రధాన కారకులైన ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ఏపీ రాజధాని అమరావతికి ఉభయ సభల్లో మద్దతు తెలిపిన అన్ని పార్టీల సభ్యులందరికీ పేరుపేరున ప్రత్యేక అభినందనలు తెలిపి కృతజ్ఞతలు తెలిపారు. చట్టబద్ధతపై గౌరవ శాసనసభ్యురాలు, మనందరి అభిమాన నాయకురాలు వరుపుల సత్యప్రభారాజు గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మనం ఏలేశ్వరం మండలం మరియు పట్నంలో ఈరోజు ఈ ఆనంద వేడుకలు జరుపుకుంటా ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏలేశ్వరం మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి గారిని వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఏం పేరయ్యా, నీ పేరేంటి? అప్ప ఇంటి పేరు లేదు ఇప్పటివరకు. ఇవాళ ఇంటి పేరు వచ్చింది ఈ రాష్ట్రానికి. రాజధాని రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. మరి కార్యక్రమాన్ని అసెంబ్లీలో మరి గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వరుపుల సత్యప్రభరాజా గారు వారి యొక్క ఓటుని వినియోగించి ఈ రాష్ట్రాన్ని అమరావతి క్యాపిటల్గా నిర్ణయించడానికి భాగస్వామ్యం చేసి అక్కడి నుంచి బయలుదేరి మరి పార్లమెంట్లో ఈ చట్ట సవరణ చేసి ఈరోజు మరి రాజ్యసభలో కూడా చట్ట సవరణ చేసి ఈ రాజధాని అమరావతి అని చెప్పి ఈ భారత రాజ్యాంగంలో మరి సుదీర్ఘ స్వాతంత్ర సమర పోరాటం ఎలా జరిగిందో అదే రకంగా ఈ రాష్ట్రం 2014 తర్వాత విడిపోయిన తర్వాత రాజధానిగా లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ సుదీర్ఘ పోరాటం చేస్తే ఇవాళ ఎన్డీఏ కూటమి భాగస్వామి పక్షాలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు మరి రాజధాని కోసం సుదీర్ఘ పోరాటం చేసి ఇవాళ మరి రాష్ట్ర రాజధాని అమరావతి అని చెప్పి శాశ్వతమైన మరి రాజధాని చట్ట సవరణ చేసిన సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇందులో రూరల్ మండలం నుంచి, టౌన్ నుంచి అందరూ కూడా ఎన్డీఏ శ్రేణులందరూ కూడా భాగస్వాములు అయ్యాం. ఈ వాళ్ళకి మన నిజమైన స్వతంత్రం ఆంధ్ర రాష్ట్రానికి మరి అమరావతి క్యాపిటల్ గా వచ్చిందని చెప్పి చెప్పడానికి సంతోషిస్తూ మరి ఈ దీనందరికీ కారకులైన చట్ట సవరణ చేసిన మరి సభ్యులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాన్ని మరి భాగస్వామ్యం చేసినందుకు హృదయపూర్వక నమస్కారం తెలుసుకుని సెలవు తీసుకుంటున్నాను. పట్టణ టీడీపీ అధ్యక్షులు మరియు రాష్ట్ర తూర్పుగోదావరి కార్పొరేషన్ డైరెక్టర్ నారాయణస్వామి గారిని ప్రసంగించాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే మన అందరి అభిమాన నాయకురాలు, ప్రతిపాటి శాసనసభ్యురాలు శ్రీమతి వరుపుల సత్యప్రభరాజు గారి ఆదేశాల మేరకు మరి మన రాష్ట్రానికి మరి మంచి రోజులు వచ్చాయని చెప్పడంలో ఇది అత్యున్నతి కాదు. గడిచిన 5 సంవత్సరాల్లోనే కూడా మనం ఏ రాష్ట్రం వెళ్ళినా కానీ మీ ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి మీకు ప్రత్యేకంగా మీకు రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితి ఉండేది. ఎందుకంటే అనాథలుగా ఆంధ్రులందరూ కూడా 5 సంవత్సరాలు కూడా చాలా దారుణ పరిస్థితుల్లో మనం అందరూ కూడా ఉన్నాం. కానీ ఈ రోజు మరి అన్ని పార్టీలు కూడా రాజ్యసభలో మరి మనకు మద్దతు ఇచ్చినందుకు అన్ని పార్టీలు కూడా కృతజ్ఞతా భావంతో మీ అందరం కూడా మరి థ్యాంక్స్ చెప్తున్నామండి. ఎందుచేతంటే రేపు రాబోయే రోజుల్లో కూడా మరి కూటమి నాయకుల సారథ్యంలో మన గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కానీ అలా మోడీజీ గారి నాయకత్వంలో మరి ఎప్పుడు కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి మరి తీర్మానం చేసి ఈరోజు మరి రాజ్యసభలో బిల్లును ఆమోదించడం అనేది మనందరూ కూడా చాలా అభినందనీయ సంతోషకరమైన విషయం అండి. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అమరావతి నిర్మాణం కూడా మరి తక్కువ రోజుల్లోనే పూర్తి చేసి మరి రాష్ట్రానికి మరి గతంలో కోల్పోయినటువంటి విధానం ఏమైతుందో అది రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్కి ఒక బహుమానంగా మన కూటమి నాయకులు అందరూ కూడా మనకు రాజధానిని ఇప్పిస్తారని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.
తీర్పు ఏదైతే ఉందో మనందరం పెద్ద పండగ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం 2014 నుండి కూడా రాజధాని ఏదో కొన్ని కారణాల వల్ల ఆగితే దాన్ని గత ప్రభుత్వం 3 రాజధానులు 6 రాజధానులు అని చెప్పేసి ప్రజల్ని అయోమయం చేసింది తప్ప మనకు రాజధాని అవుతుందా లేదా అనేసి అందరికీ మనసులో కలిగింది. ఆ రోజున మోదీ గారు మాట ఇచ్చి అమరావతిలో శంకుస్థాపనకు వచ్చి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అదే మాట నిలబెట్టుకొని అప్పటి నుండి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ప్రతిపక్షంగా ఉన్నా సరే అల్పేరుగని పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళని ఎంతో అవమానించి ఎన్నో ఇదిగా మాట్లాడడం జరిగింది గత ప్రభుత్వ నాయకులు. ఈ రోజుకి ఏమైనా సరే సాధించాలనే ఆకాంక్షతో ఈ యొక్క రాజధానిని సాధించుకోవడం జరిగింది.